తిరుపతి దామినేడులో ప్రభుత్వ భూముల కేటాయింపులపై వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్కెట్ విలువ 600 కోట్ల రూపాయలు చేసి భూమిని ప్రైవేట్ హోటళ్లకు కేవలం 19 కోట్ల రూపాయలకు అప్పగించారని ఆరోపించారు. ఈ డీల్లో భాగంగా లోకేష్, మంత్రి అనగాని సత్యప్రసాద్లకు ముడుపులు ముట్టాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించి లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకించి ప్రకటించడం జరిగింది. అందరి సంతకం చేశారు. 16,000 ఉద్యోగాలు, అందులో 421 స్పోర్ట్స్ కోటాలు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు కాకుండా వాళ్లకు కావాల్సినటువంటి వాళ్ళకి అందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మా నాయకుడు, పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణగా వివరించడం కూడా జరిగింది, ఆధారాలతో సహా. దీని మీద సరైనటువంటి ఎంక్వైరీ వేయాలి. ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 20 లక్షలకు అమ్ముకున్నారని, మరి స్పోర్ట్స్ కోటాలు అయితే అత్యంత దారుణంగా పథకాలు సాధించినటువంటి వాళ్లకు సర్టిఫికేట్లు, నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి క్రీడా సంఘాల నాయకులుగా ఉన్నటువంటి కోన రవికుమార్ అండ్ భరత్ వీళ్ళ ఆధ్వర్యంలో జూడో అండ్ సాఫ్ట్ బాల్ వాళ్ళిద్దరే దాదాపు 80 పోస్టులు వాళ్ళ క్రీడా సంఘాలలో వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో తెలిసినట్టు జరిగింది. చాలా ఏళ్లుగా రైతులు, దామినీడు అన్న ఈ గ్రామానికి సంబంధించిన రైతులు సాగు చేసుకుంటున్నటువంటి ఈ భూమిని, అది కూడా దళిత రైతులు సాగు చేసుకుంటున్న ఈ భూమిని చంద్రబాబు ప్రభుత్వం టూరిజం శాఖకు అప్పగించి మార్కెట్ విలువ ప్రకారమే ఎకరా 4 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దినదిన ప్రవర్తమానంగా ఎదిగిపోతున్నటువంటి తిరుపతిలో ప్రతి 3 నెలలకే ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి భూముల ధరల ప్రక్రియలో ఈ రోజున 600 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని చంద్రబాబు గారు అప్పళం ధరకి ఈ స్థలాన్ని ఫ్రీ హోల్డ్ పేరుతో ఎకరా 90 లక్షలకి, దాదాపు 30 కోట్ల రూపాయల విలువన్న ఎకరా స్థలాన్ని 90 లక్షల రూపాయలకి, మొత్తం ఈ స్థలమంతా కలిపి 19 కోట్లకి తెగనమ్మినారు చంద్రబాబు గారు ఈ స్థలాన్ని. ఈ రోజున ఈ స్థలం 600 కోట్ల రూపాయలైతే 5 ఏళ్లకి ఇది 3,000 కోట్ల రూపాయలైనా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైజాగ్ దగ్గర నుంచి ఎక్కడికి ఎత్తుకున్న గవర్నమెంట్ భూముల్ని కోటీసులకి, పెత్తందారులకి దారం చేస్తూ వాళ్ళ కోసం తప్పించేటటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము. పేదవాళ్ళ కోసం వచ్చిన ప్రభుత్వం మాత్రం కాదు ఇది. అందుకే నేను మళ్ళీ చంద్రబాబు నాయుడికి గట్టిగా చెప్తున్నాను, ఇట్లాంటి నిర్ణయాలను తీసుకున్నా ఇప్పుడే ఆ జీవోని విత్డ్రా చేసుకో, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు మళ్ళీ వస్తున్నాడు, ఖచ్చితంగా ఇట్లాంటి